మా ఇంట్లో ఈ మధ్యకాలంలో చికెన్ కానీ చేపలు కానీ చేయలేదు. చాలా రోజుల తర్వాత ఈరోజే చేశాను. ఇది చికెను ఫ్రైకి ఇంకా కొంచెం చెమ్మంతా లాగాలి. ఇది కొంచెం పులుసు దోశలేకి. ఇది కొంచెం పులుసు. పిల్లలు చాలా రోజులు అయింది కదమ్మా చేసి చెయ్యన్నారు. ఈరోజు కొంచెమే తెచ్చి చేసాం. పులుసు కింద ఆపేస్తున్నా. పులుసు అయితే అయిపోయింది. ఫ్రై అయితే ఇంకా కొంచెం యాగాలి. పులుసు అయితే చక్కగానే వచ్చేసింది. కొంచెం కూరే కదా చక్కగా వచ్చింది. దోశ అంటే ఈ మాత్రం పులుసు ఉండద్దా. ఒక్క 2 నిమిషాలు ఉంచి 2 గంటలు 1 నిమిషం చాలు చేసి ఆపేస్తాను. ఉప్పు కారం అన్నీ పక్కంగా పడ్డాయి. మసాలాలు అంటే ఏమీ వేయలే. ఈరోజు ఉట్టి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను అంతే. నేను మామూలుగా చేసినట్టు చేసేసా. కారం, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్టు, ధనియాల పొడి, చెక్క లవంగాలంటే మామూలుగా వేస్తున్నాం కాబట్టి వేసేసాను. 2 నిమిషాలు అన్నాను కదా, లేదు 1 నిమిషం చాలు అయిపోయింది. గ్యాస్ ఆపేస్తున్నా. ఇంకా అది మాత్రమే ఆగాల. ఇలా మూత పక్కకి పెట్టుకోవాలి. పక్కకి పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాసన అంతా వెళ్ళిపోద్ది పక్కకి. ఆవిరికి వచ్చే నీళ్ళకి వాసన వెళ్ళిపోద్ది. ఇది ఇంకా కొంచెం ఫ్రై కావాలి. ఈ చెమ్మంతా కొంచెం లాగేస్తే ఇది కూడా అయిపోయినట్టు. ఇప్పటికే ఎర్రగా వచ్చేసింది కదా, ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దాం. అప్పుడైతే ఇది చాలా బాగా వస్తుంది. ఇంకా పులుసులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేయాలి కదా, మర్చిపోయా. ఎత్తిపెట్టాను. పిల్లిది గోవాల దాన్ని పెడతా ఉండి తింటానే ఉంటుంది, అరస్తానే ఉంటుంది. అంతేనండి. సన్నగా సిమ్లో పెట్టేస్తే నీట్గా ఎర్రగా ఎంత బాగా ఏగిపోద్దో చూడండి. కూర మసాలా కానీ కూర కానీ ఎంత బాగుంటుందో చూడండి. ఇలాగ ఒకసారి మీరు కూడా తినండి. దీంట్లో అంటే నేనంటే ఏమి వేయలే, మొత్తం మామూలే. తెల్లగడ్డ అల్లం పేస్టు, కారము, పసుపు, ధనియాల పొడి, ఎర్రగడ్డలు, టమాటాలు వేసాను. అయితే అన్నీ మొత్తం ఏం చేశాను అంటే పచ్చిదే ఏం చేసాయి కూర. ముందు ఎర్రగడ్డలు వేయించి తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి తర్వాత వచ్చి టమాటాలు వేసాను. ఆ నూనెలోనే ఉప్పు, పసుపు, కారము అన్నీ నూనెలోనే బాగా యాగనిచ్చేసాను. ఎర్రగా వేగిన తర్వాత ఈ కూర కడిగి నీట్గా దీంట్లో వేసాను. వేసిన తర్వాత ఆ కూరలో వచ్చేటువంటి నూనె, మనం పోసినటువంటి నూనెతోనే ఈ కూర ఇంత మంచిగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో. మా వీడియో ఎవరైనా చూడని వాళ్ళంటే ఉండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మీరు ఒకసారి దీన్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఫ్రై చూడండి ఎంత బాగుందో ఎర్రగా. నేనైతే చక్కగా ఎర్రగా ఏం చేశాను చూడండి. ఇంకా దగ్గరగా పెట్టి చూపిస్తున్నా ఎంత ఎర్రగా వేగింది. చాలా బాగుంది కదా. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. చేతితో అయితే చుంచలేను, గంటి తట్ట నొక్కంగానే ఊడిపోయింది. చూడండి పీసుగా వచ్చేసింది. వీళ్ళు కాలుతుంది కదా, ఇంత వేడిని అంటే చేతితో నొక్కడం కష్టం. ఇంకా పొళ్ళుగా కూడా వేయించుకోవచ్చు, కానీ ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా పొళ్ళుగా వేయించుకుంటే ఏమవుద్దంటే ఊరికే నంచుకొని తినడానికి. ఇప్పుడు ఈ ముక్కని దీంతో ఈ ఊరుపు కలుపుకొని అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. చాలా బాగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. గ్యాస్ ఆపేస్తున్నా. మూత ఇట్లా సైడ్కి పెట్టేస్తాను. ఆ నీరంతా పక్కకి వెళ్ళిపోద్ది. మూత కతక్కన పెడితే ఆ నీరంతా లోపల పోయిందని అంటే అప్పుడు తడి అవుతుంది. దాన్ని పక్కకు పెట్టేసామనుకో అప్పుడు ఆ తడి ఉండదు. ఈ వచ్చిన నీరంతా పక్కకి వెళ్ళిపోద్ది. కూర అయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది. గ్యాస్ అయితే ఆపేస్తాను.